నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండపిట్రగుంటలోని బీలకోట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామంటున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. యజ్ఞంలో కృష్ణుడి ఆగ్రహానికి గురైనటువంటి నారద మునేశ్వరుడు ఇక్కడ తపస్సు చేస్తాడు. ప్రసన్నుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని స్వయంగా వెలిసినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బిల్లకోట క్షేత్రంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణకి అయితే మాత్రం పెద్ద ఎత్తున భక్తులు ఈ సంవత్సరం హాజరయ్యారు. ఏదైతే ఊహించిన దానికంటే కూడా స్వచ్ఛందంగా భక్తులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని స్వయంగా కూడా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సతీ సమేతంగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. సార్, ఈ రోజు ఎలా అనిపిస్తుంది ఇంతమంది భక్తులు? ప్రసన్న వెంకటేశ్వర స్వామికి భక్తులు కొరవలేదు. ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి హిందువులందరూ ఆయన కింకరులే, ఆయన భక్తులే. ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అందరికి పూర్వజన్మ సుకృతాలు. ఆయన దర్శనం అందరికీ దక్కడం అంటే అంత చిన్న పని కాదు. అందులోనే ఈ రోజున కావలి నియోజకవర్గంలో నారద మహర్షి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈరోజు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆయన అందరూ కూడా భక్తులందరూ కూడా దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆయన కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వడం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ప్రధానంగా ఈ రోజు 7 రోజుల పాటు జరిగేటటువంటి గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ 7 రోజులు ప్రభుత్వం ప్రజల ముంగిటికి వెంకటేశ్వర స్వామిని తీసుకురావాలి, ప్రజలందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము కావలి నియోజకవర్గంలో ప్రతి ఇంట ఆహ్వాన పత్రికను పంపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజలు వేలాది మందిగా రావడం జరిగింది. ఇంకా లక్షలాది మందిగా వస్తారు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఎండోమెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి వంతు వాళ్ళు కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ గారు 25 లక్షల రూపాయలు ఈ ప్రాంతంలో రోడ్డులన్నీ ఆధునీకరించేందుకు ఆమె మంజూరు చేయడం జరిగింది. మంత్రి దాదాపు ఎండోమెంట్ మినిస్టర్ 2 కోట్ల రూపాయలతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి ఈరోజు అతి తొందరలో శంకుస్థాపన చేసే విధంగా వారు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. అన్ని సదుపాయాలు ఈరోజు కల్పించబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ రావడానికి ముఖ్యంగా కారణం అని తెలియజేస్తున్నా. సార్, మరో కీలకమైన అంశం, నిన్నటి వరకు కూడా ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ జరగలేదు కొన్ని కార్యక్రమాలు. ఏదైతే స్వామివారి నడక మార్గం కూడా ఉత్తర ద్వారదర్శనంలో ఉంది, తూర్పు ద్వారదర్శనం ఉండాల్సింది. వీటన్నింటినీ కూడా సరిచేసేటటువంటి పనిలో మీరు నిమగ్నమైనటువంటి ఇక్కడ ఆలయానికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ ఫ్యూచర్లో భక్తులకి రాబోతున్నాయి, వాటి పట్ల కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేరబోతున్నాయి? వెంకటేశ్వర స్వామి